ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలలో చర్చిలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. చర్చిల ఆవరణలో క్రీస్తు జననం గురించిన ప్రతిమలతో ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కల్వరి టెంపుల్లో క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ యేసు ప్రభును స్మరిస్తున్నారు క్రైస్తవ సోదరులు. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి వచ్చి ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. బాలయేసు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కళ్ళు చిన్న నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చర్చికి వస్తే ఆరాధనలో హాజరవుతున్న నేపథ్యంలో మనం ఇప్పుడు కల్వరి టెంపుల్ దగ్గర ఉన్నాము. కల్వరి టెంపుల్ వద్ద పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఆరాధనలో పాల్గొని క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రభు అయిన యేసు నామంని జపిస్తూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున క్రిస్మస్ పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి కుటుంబం కూడా క్రిస్మస్ వేడుకలు అనేది జరుపుకోవాలంటూ కూడా వారు ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా భారీ ఎత్తున వస్తున్నారు కాబట్టి మరి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఒక్కొక్కరు కూడా క్రిస్మస్ వేడుకల్లో ఎక్కడి నుండి వస్తున్నారు ఏంటనే విషయంపై కూడా వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎలా అనిపిస్తుంది మీకు క్రిస్మస్ వేడుక? బాగా అనిపిస్తుంది, చాలా బాగుంది. రేవంత్ రెడ్డి గారు అని వస్తున్నారు, వెయిట్ చేస్తున్నాం, చాలా ఆనందంగా. ఓకే, క్రిస్మస్ వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం, చాలా ఆనందంగా ఉంది. కల్వరి టెంపుల్ రావడానికి అంటూ కూడా చెప్తున్నారు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది క్రిస్మస్ వేడుకలు ఎలా జరుపుకుంటున్నారు? చాలా బాగుందండి. ప్రతి సంవత్సరం ఇక్కడ క్రౌడ్ బాగుంటది. కల్వరి టెంపుల్ అనేది మన దేశంలోనే నెంబర్ 1 అండి. ఎందుకంటే ఇంత ప్రజాదరణ పొందిన వ్యక్తి బ్రదర్ సతీష్ పాల్ అండి. ఎందుకంటే అతనికి ఇంత ఆదరణ దైవ సమానంగా భావిస్తాము. వివిధ ప్రాంతాల నుంచి ఇప్పుడు తెలంగాణలో ఉంది ఇది కల్వరి టెంపుల్ ఇక్కడ, కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి పక్కనున్న కేరళ, ఈ కర్ణాటక వాళ్ళు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అంత ప్రజాదరణ పొందిన వ్యక్తి బ్రదర్ అనిల్ గారు. దాంతో పాటుగా యేసు ప్రభు అంటే ఎంతో నమ్మకం అండి. అందుకే వివిధ జిల్లాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ రావడం ఇది మనం ఇంతగా భావించాలి. అన్ని దేవుళ్ళ కంటే యేసు ప్రభు ఎంతో గొప్ప వ్యక్తి అనే సంగతి ఇంత ప్రజాదరణ చూస్తే మనకు అర్థమవుతుందండి. పూర్తిగా ప్రజలందరూ కూడా బాలయేసు మేరీ క్రిస్మస్ పండుగ జరుపుకునే విధంగా ప్రణాళికలు చేశారు. ప్రతి ఒక్కరు కూడా అందుకోసమే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. లక్షల్లో మంది జనాలు అయితే ఇక్కడికి వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వారు బాలయేసుని కొనియాడటానికి, ఇక్కడ సువార్త వినడానికి ప్రత్యేకంగా వస్తున్నారు. సతీష్ అయ్య గారు చెప్పే సువార్త ఎంతో అద్భుతంగా ఉంటుంది, అందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు అంటూ కూడా యువత ప్రధానంగా సతీష్ అయ్య గారు చెప్పే సువార్తలు ఎంతో బాగుంటాయని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో మరి అందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా కూడా అతిపెద్ద టెంపుల్ గా కల్వరి టెంపుల్ గుర్తింపబడింది. ప్రతి ఒక్కరు కూడా కల్వరి టెంపుల్ కి వచ్చే భక్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఎక్కువ మంది ఉంటున్న నేపథ్యంలో రకరకాల ప్రాంతాల నుండి ఇక్కడికి భక్తులందరూ కూడా వాళ్ళ కల్వరి టెంపుల్లో ఆరాధనలో పాల్గొనడానికి ఇక్కడికైతే వస్తున్నారు. పూర్తిగా అంటే ప్రధానంగా ఈ టెంపుల్ కి దర్శనానికి వచ్చే వాళ్ళందరూ కూడా, ఈ టెంపుల్లో ఆరాధనకు పాల్గొనే వాళ్ళందరూ కూడా ప్రధానంగా రకరకాల ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళు, ఎవరు కూడా స్టేట్ అంటే హైదరాబాద్ బేస్డ్ కావచ్చు, ఇటు జిల్లాలో తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, ప్రతి ఒక్క ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం అనేది గమనార్హం. ఉదయం స్టార్ట్ అయిన సెరమనీ కాడ నుంచి 50 మందితో స్టార్ట్ అయ్యి 50,000 మందితో పూర్తవుతుంది. పూర్తిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు 4 సెషన్స్లలో ఈ ఆరాధనలు ఉంటాయి. ఈ 4 సెషన్లో కూడా సుమారుగా 50,000 మంది పైన ఈ సెషన్స్ లో పాల్గొంటారు అంటూ కూడా ఇక్కడ యాజమాన్యం అయితే చెప్తుంది. పూర్తిగా కల్వరి టెంపుల్లో ప్రధానంగా టెంపుల్లో విశిష్టత ప్రధానమైనది ఏదైతే ఉందో ఆ టెంపుల్ విశిష్టత అయితే ఈ భక్తులందరినీ చూస్తే మనం గుర్తించవచ్చు. ఎంత పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కోరిన కోరికలు నెరవేరుతున్నాయనే ఉద్దేశంతోనే ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. కెమెరామ్యాన్ శ్రీకాంత్, కిరణ్, HMTV, హైదరాబాద్.